టెట్ 2025 ఫిజిక్స్కి సంబంధించిన బిట్స్ను ఈ రోజుటి క్లాస్లో చూస్తున్నాము. ఫస్ట్ వన్ చూడండి. నీటిపై నూనె పొర విభిన్న రంగుల్లో కనిపించడం కాంతి ప్రదర్శించే ఏ ధర్మం? దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కాంతి వివర్తనం, ఆప్షన్ 2 కాంతి వ్యతీకరణం, ఆప్షన్ 3 కాంతి ధ్రువణం, ఆప్షన్ 4 కాంతి వక్రీభవనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కాంతి వ్యతీకరణం. నెక్స్ట్ వన్ చూడండి. దృశ్యతంతువు ఆప్టికల్ ఫైబర్ కాంతికి ఉన్న ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? దీనికి ఆప్షన్స్ చూడండి. కాంతి పరిక్షేపణం, ఆప్షన్ 2 కాంతి వ్యతీకరణం, ఆప్షన్ 3 కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, ఆప్షన్ 4 కాంతి పరావర్తనం. దీనికి సమాధానం ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ పరావర్తనం. నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ వన్. దృష్టిలోపం ఉన్న వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులను చూస్తే వాటి ప్రతిబింబాలు రెటీనాకు ముందు భాగంలో ఏర్పడతాయి. దీనిని నివారించడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 పుటాకార కటకం, ఆప్షన్ 2 కుంభాకార కటకం, ఆప్షన్ 3 సమతల పుటాకార కటకం, ఆప్షన్ 4 ద్వినాభ్యంతర కటకం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పుటాకార కటకం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. వాహనాలలో రియల్ వ్యూ మిర్రర్గా ఉపయోగించే దర్పణం. దీనికి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ కుంభాకార దర్పణం, సెకండ్ ఆప్షన్ పుటాకార దర్పణం, ఆప్షన్ 3 సమతల దర్పణం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కుంభాకార దర్పణం. నెక్స్ట్ వన్ చూడండి. మానవుడి స్పష్ట దృష్టి కనీస దూరం. దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 250 సెంటీమీటర్సు, ఆప్షన్ 2 25 సెంటీమీటర్సు, ఆప్షన్ 3 25 మీటర్సు, ఆప్షన్ 4 15 సెంటీమీటర్సు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక వస్తువు పై బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు లంబదిశలో స్థానభ్రంశం చెందితే అది చేసిన పని. దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ధనాత్మకం, ఆప్షన్ 2 రుణాత్మకం, ఆప్షన్ 3 తటస్థం, ఆప్షన్ 4 శూన్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 శూన్యం. ఆప్షన్ 4 శూన్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. టేబుల్పై ఉన్న పుస్తకాన్ని ఒక బాలుడు 4.5 N బలంతో కదిలినప్పుడు అది 30 సెంటీమీటర్ దూరం కదిలితే అక్కడ జరిగిన పని. ఆప్షన్స్ చూడండి. 1.5 జౌల్స్, ఆప్షన్ 2 2 జౌల్స్, ఆప్షన్ 4 4.5 జౌల్స్, ఆప్షన్ 4 1.35 జౌల్స్. 5 జౌల్స్ కదా. దీనికి సరైన సమాధానము మనకు ఆప్షన్ 4 అంటే 1.35 జౌల్స్. ఆప్షన్ 4 సరైంది. నెక్స్ట్ వన్ చూడండి. సైకిల్తో సహా దానిపై ఉన్న వ్యక్తి ద్రవ్యరాశి 100 కిలోమీటర్స్ 100 కిలోగ్రామ్ అయితే ఆ సైకిలు 3 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదలాలంటే అతడు చేయవలసిన పని ఎంత? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 500 జౌల్స్, ఆప్షన్ 2 450 జౌల్స్, ఆప్షన్ 3 650 జౌల్స్, ఆప్షన్ 4 300 జౌల్స్. దీనికి సరైన సమాధానం వచ్చి 450 జౌల్స్. ఇవి ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి చూసుకోండి. మీకు రాకపోతే మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. నెక్స్ట్ వన్ చూడండి. చలించే రోలర్ను కలిగి ఉండే శక్తి. చలించే రోలర్ కలిగి ఉండే శక్తి. దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 గతిశక్తి, ఆప్షన్ 2 స్థితిశక్తి, ఆప్షన్ 3 యాంత్రిక శక్తి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 గతిశక్తి. నెక్స్ట్ వన్ చూడండి. సిలిండర్లో నింపిన వాయువుకు ఉండే శక్తి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 గతిశక్తి, ఆప్షన్ 2 స్థితిశక్తి, ఆప్షన్ 3 యాంత్రిక శక్తి, ఆప్షన్ 4 గురుత్వాకర్షణ శక్తి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 స్థితిశక్తి. నెక్స్ట్ వన్ చూడండి. 11th వన్. 2 kgల ద్రవ్యరాశి ఉన్న ఒక దిమ్మెను 2 మీటర్స్ ఎత్తుకు ఎత్తినప్పుడు అది పొందిన స్థితిశక్తి ఎంత? దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 39.2 జౌల్స్, ఆప్షన్ 2 56.2 జౌల్స్,
ఆప్షన్ 3 19.6 జౌల్స్, ఆప్షన్ 4 29.4 జౌల్స్. దీనికి సరైన సమాధానం 39.2 జౌల్స్. నెక్స్ట్ వన్ చూడండి, విద్యుత్ మోటార్లో ఏ శక్తిగా మార్పు చెందుతుంది? దీనికి ఆప్షన్స్ చూడండి, యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగాను, ఆప్షన్ 2 విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా, ఆప్షన్ 3 యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 4 ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా. దీనికి సరైన సమాధానం విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. అంటే చూడండి, విద్యుత్ మోటార్లో మనకు విద్యుత్ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 13th వన్ చూడండి, భూమి నుంచి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపటానికి ఉండే శక్తి. దీనికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 గతిశక్తి, ఆప్షన్ 2 స్థితిశక్తి, ఆప్షన్ 3 యాంత్రిక శక్తి, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 యాంత్రిక శక్తి. నెక్స్ట్ 14th వన్ చూడండి, వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి కలిగి ఉండే త్వరణం. దానికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 ధనత్వరణం, ఆప్షన్ 2 రుణత్వరణం, ఆప్షన్ 3 సమత్వరణం, ఆప్షన్ 4 శూన్యం. దీనికి సరైన సమాధానం మనకు ఆప్షన్ 2 అంటే రుణత్వరణం. వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు మనకు రుణత్వరణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 15th వన్ చూడండి, ఒక వస్తువును 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిట్ట నిలువుగా పైకి విసిరితే అది తిరిగి భూమిని చేరుకోవడానికి పట్టే కాలం ఎంత? దీనికి మనకు గురుత్వ త్వరణం అంటే జీ విలువ ఇచ్చేసిండు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. దీనికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 1 సెకండు, ఆప్షన్ 2 10 సెకండ్లు, ఆప్షన్ 3 2 సెకండ్లు, ఆప్షన్ 4 4 సెకండ్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 2 సెకండ్స్. మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, మీకు రాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలలో నేను చెప్పేస్తాను. నెక్స్ట్ 16th వన్ చూడండి, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చిండు. ఇక్కడ మనకు ఏబిసి అని ఉంది. ఇక్కడ సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ ఏ నుంచి సికి చేరడానికి ఒక చీమ పొందే స్థానభ్రంశము ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 3 సెంటీమీటర్సు, ఆప్షన్ 2 4 సెంటీమీటర్సు, ఆప్షన్ 3 7 సెంటీమీటర్సు, ఆప్షన్ 4 5 సెంటీమీటర్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ 17th వన్ చూడండి, జడత్వం దేనిపై ఆధారపడుతూ ఉంటుంది? దానికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 పీడనం, ఆప్షన్ 2 స్థానభ్రంశం, ఆప్షన్ 3 సాంద్రత, ఆప్షన్ 4 ద్రవ్యరాశి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ద్రవ్యరాశి. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వాటిలో సదిశ కానిది. దీనికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 స్థానభ్రంశం, ఆప్షన్ 2 వేగం, ఆప్షన్ 3 త్వరణం, ఆప్షన్ 4 పీడనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పీడనం. నెక్స్ట్ వన్ చూడండి, లాంగ్ జంప్ చేసే వ్యక్తి కొద్ది దూరం నుంచి పరిగెత్తుకొచ్చి దూకినప్పుడు అతడు ఏ జడత్వాన్ని కలిగి ఉంటాడు? దీనికి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 నిశ్చల, ఆప్షన్ 2 గమన, ఆప్షన్ 3 దిశ, ఆప్షన్ 4 పైవన్ని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 గమన. అంటే ఇక్కడ చూడండి, మనకు లాంగ్ జంప్ చేసే వ్యక్తి కొద్ది దూరం నుంచి మనకు పరిగెత్తుకు వచ్చి దూకుతాడు. అతడు ఏ జడత్వాన్ని పొందుతున్నాడు అంటే గమన జడత్వం. ఏ జడత్వాన్ని? గమన జడత్వాన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 20 బిట్. చెట్టు నుంచి రాలిన పండు నేరుగా భూమిని చేరుతుంది. ఇది పొందే త్వరణం. ఫస్ట్ వన్ చూడండి, ధ్వనత్వరణం. సెకండ్ ఆప్షన్ రుణత్వరణం, థర్డ్ వన్ శూన్యం, 4th వన్ సమత్వరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ధనత్వరణాన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ 21 చూడండి, ఒక వాహనం 30 km/h వేగంతో బయలుదేరి 10 సెకండ్లలో మనకు 70 km/h వేగాన్ని పొందితే దాని త్వరణం ఎంత? దీనికి ఆప్షన్స్ చూడండి, 5 m/s², ఆప్షన్ 2 10 m/s², ఆప్షన్ 3 6 m/s², ఆప్షన్ 4 4 m/s². దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4
4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వన్ చూడండి, బలానికి SI ప్రమాణం. దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 జౌల్స్, ఆప్షన్ 2 ఎర్గ్, ఆప్షన్ 3 న్యూటన్, ఆప్షన్ 4 డౌన్స్. సరైన సమాధానం మనకు ఆప్షన్ 3 న్యూటన్స్ అన్నమాట. బలానికి SI ప్రమాణము ఏంటిది అంటే న్యూటన్స్. నెక్స్ట్ 23 చూడండి, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 6.6 × 10⁻⁻10 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ (-2). ఆప్షన్ 2 6.67 × 10⁻⁻6 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ (-2). ఆప్షన్ 3 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ (-2). ఆప్షన్ 4 5.6 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ (-2). దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ (-2). అంటే ఇది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ. నెక్స్ట్ 24 చూడండి, విల్లు నుంచి వదిలిన బాణం కింది ఏ సూత్రాన్ని పాటిస్తుంది? ఆప్షన్ 1 న్యూటన్ నియమం, ఆప్షన్ 2 పాస్కల్ సూత్రం, ఆప్షన్ 3 బెర్నౌలీ సూత్రం, ఆప్షన్ 4 బాయిల్ నియమం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 న్యూటన్ నియమం. నెక్స్ట్ 25 చూడండి, గుడ్డును మెత్తని పరుపుపై వేస్తే పగలదు, గచ్చు నేలపైన వేస్తే పగులుతుంది. కారణం? దీనికి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 1 కాలాన్ని పెంచి బలం తగ్గడం, ఆప్షన్ 2 కాలాన్ని తగ్గించి బలం పెంచడం, ఆప్షన్ 3 కాలం బలం రెండు పెంచడం, ఆప్షన్ 4 కాలం బలం రెండు తగ్గించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే కాలాన్ని తగ్గించి బలం పెంచడం వల్ల మనకి ఏమవుతుందంటే నేలపైన పడ్డప్పుడు గుడ్డు పగులుతుంది. అదేవిధంగా మనము గుడ్డును మెత్తపై కానీ పరుపుపై కానీ వేసినప్పుడు పగలదన్నమాట. నెక్స్ట్ 26 చూడండి, సముద్రంలో ప్రయాణించే పడవను కింద ఏ నియమాల ఆధారంగా రూపొందిస్తారు? ఫస్ట్ 1 చూడండి, వాటి గురుత్వ కేంద్రం ఎత్తు తక్కువ, ఆప్షన్ 2 ఆధార వైశాల్యము ఎక్కువ, ఆప్షన్ 3 1,2 అంటే వాటి గురుత్వ కేంద్రం ఎత్తు తక్కువ ఉంటుంది, ఆప్షన్ 2 అంటే ఆధార వైశాల్యం ఎక్కువ, ఆప్షన్ 4 ఏమో ఆధార వైశాల్యం తక్కువ, గురుత్వ కేంద్రము ఎత్తు ఎక్కువ. దీనికి సరైన సమాధానం మనకి ఏంటంటే ఆప్షన్ 3 అంటే మనకు వాటి గురుత్వ కేంద్రం ఎత్తు తక్కువ, ఆధార వైశాల్యం ఎక్కువ. 26 దానికి ఆప్షన్ 3 మనకు సరైన సమాధానం అవుతుంది. 27 చూడండి, ఈ క్రింది వాటిలో బైక్రోమేట్ ఘటపు విద్యుత్ విశ్లేషణం. ఆప్షన్ 1 సజల H2SO4, ఆప్షన్ 2 NH4Cl జలద్రావణం, ఆప్షన్ 3 K2Cr2O7, ఆప్షన్ 4 ZnCl2 ద్రావణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 K2Cr2O7. నెక్స్ట్ 28 చూడండి, చనిపోయిన కప్పకాలకు ఒకే రకమైన పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడిపోవడంతో జంతువుల దేహంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావించిన శాస్త్రవేత్త. దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 విలియం బర్డ్స్, ఆప్షన్ 2 లూయి గాల్వానీ, ఆప్షన్ 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ 4 వోల్టా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 లూయి గాల్వానీ. నెక్స్ట్ 29 చూడండి, ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్న బాలిక లేచి నిలబడ్డప్పుడు ఆమె గురుత్వ కేంద్రం ఎత్తులో మార్పు ఏ పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 మారదు, ఆప్షన్ 4 క్రమంగా ఎత్తు తగ్గుతూ ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 31 చూడండి, విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఫస్ట్ 1 అమ్మీటర్, ఆప్షన్ 2 వోల్టామీటర్, ఆప్షన్ 3 పొటెన్షియల్ మీటర్, ఆప్షన్ 4 గాల్వనోమీటర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 అమ్మీటర్. నెక్స్ట్ 1 చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బులో అమర్చిన ఫిలమెంట్ క్రమం ఏది? దానికి ఆప్షన్ 1 చూడండి, దూది, మసిపూసిన నూలు దారము, వెదురు తీగ,
ప్లాటినం తీగ. ఆప్షన్ 2 ప్లాటినం తీగ, మసిపూసిన నూలు దారము, దూది, వెదురు తీగ. ఆప్షన్ 3 ప్లాటినం తీగ, మసిపూసిన నూలు దారము, వెదురు తీగ, దూది. ఆప్షన్ 4 ప్లాటినం తీగ, దూది, మసిపూసిన నూలు దారము, వెదురు తీగ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ప్లాటినం తీగ, మసిపూసిన నూలు దారము, వెదురు తీగ, దూది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 32 చూడండి. వలయంలో విద్యుత్ ప్రవాహాలను పెంచడానికి తగ్గించడానికి ఉపయోగించే పరికరం. ఇక్కడ మనకు వలయాలు ఇచ్చిండు. ఈ వలయాలలోపు సరైన దానిని మనం చూడాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ చూడండి. క్రింది వానిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ రమేష్ అనే వ్యక్తి విద్యుత్ వాహకం ఎప్పుడు అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్ వైపు ప్రవహిస్తుందని తెలిపారు. ఆప్షన్ బి సురేష్ అనే వ్యక్తి విద్యుత్ ప్రవాహం ఎల్లప్పుడూ అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపు ప్రవహిస్తుందని తెలిపాడు. దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏ సత్యం, బి అసత్యం. ఆప్షన్ 2 ఏ అసత్యం, బి సత్యం. ఆప్షన్ 3 ఏబీలు సత్యాలు. ఆప్షన్ 4 ఏబీలు అసత్యాలు. దీనికి సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 మనకి ఏముంది అంటే ఏ సత్యము, బి అసత్యము. అంటే బి ఏంది, సురేష్ అనే వ్యక్తి విద్యుత్ ప్రవాహం ఎల్లప్పుడూ అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్ వైపుకు ప్రవహిస్తుందని తెలిపాడు. ఇది అసత్యము. మరి ఇది కరెక్ట్ ఏంది అంటే ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నారు అంటే రమేష్ అనే వ్యక్తి విద్యుత్ ప్రవాహం ఎల్లప్పుడూ అధిక పొటెన్షియల్ నుంచి అల్ప పొటెన్షియల్కు వైపు ప్రవహిస్తుందని తెలిపిండు కాబట్టి ఇది సత్యము. ఆప్షన్ బి రాంగ్ అన్నమాట. నెక్స్ట్ 34 చూడండి. ఒక వస్తువు గురుత్వ కేంద్రానికి సంబంధించి సరైన అంశము. ఆప్షన్ 1 ఒకటే ఉంటుంది. ఆప్షన్ 2 2 కూడా ఉండొచ్చు. ఆప్షన్ 3 ఎన్నైనా ఉండొచ్చు. ఆప్షన్ 4 4 ఉంటాయి. దీనికి సరైన సమాధానం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ 35 చూడండి. గుడిలో గంట మోగినప్పుడు అది చేసే చలనం. ఆప్షన్ 1 భ్రమణ చలనం. ఆప్షన్ 2 సమచలనం. ఆప్షన్ 3 కంపన చలనం. ఆప్షన్ 4 సమచలనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కంపన చలనం. నెక్స్ట్ 36 చూడండి. కుండలను చేయటంలో ఉపయోగపడే కుమ్మరి సారే చేసే చలనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 కంపన చలనం. ఆప్షన్ 2 భ్రమణ చలనం. ఆప్షన్ 3 స్థానాంతర చలనం. ఆప్షన్ 4 క్రమరహిత చలనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే భ్రమణ. కుమ్మర సారే కదా, ఇది భ్రమణ చలనం చేస్తుంది. నెక్స్ట్ 37 చూడండి. కుట్టు మిషన్లో సూది చేసే చలనానికి ఉదాహరణ. దీనికి ఆప్షన్ 1 క్రమచలనం. ఆప్షన్ 2 స్థానాంతర చలనం. ఆప్షన్ 3 భ్రమణ చలనం. ఆప్షన్ 4 డోలన చలనం. దీనికి సరైన సమాధానం డోలన చలనం. అంటే కుట్టు మిషన్లో సూది చేసే చలనానికి ఉదాహరణ ఏదంటే డోలన చలనం. నెక్స్ట్ 38 చూడండి. బ్లాక్ బోర్డుపై శుద్ధ ముక్కతో రాయడం ఏ రకమైన ఘర్షణ? 1 స్థైతిక ఘర్షణ. సెకండ్ 1 జారుడు ఘర్షణ. ఆప్షన్ 3 దొల్లుడు ఘర్షణ. ఆప్షన్ 4 ప్రవాహి ఘర్షణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 జారుడు ఘర్షణ. నెక్స్ట్ చూడండి. ఘర్షణ ఆధారపడే అంశాలకు సంబంధించి సరైన అంశం. ఆప్షన్ 1 వస్తువు గరుకుదనం. ఆప్షన్ 2 అభిలంబ బలం. ఆప్షన్ 3 వస్తువు భారం. ఆప్షన్ 4 పైవన్ని. దీనికి సరైన సమాధానం పైవన్ని. అంటే వస్తువు గరుకుదనము ఉంటుంది, అదేవిధంగా అభిలంబ బలం ఉంటుంది, వస్తువు భారం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. సమచలనంతో ప్రయాణించే వస్తువుకు ఉండే చలనానికి ఉదాహరణలు. ఫస్ట్ 1 తుమ్మెద చలనం. ఆప్షన్ 2 ఈగ చేసే చలనం. ఆప్షన్ 3 పిల్లవాడు తొక్కే సైకిల్ చలనం. ఆప్షన్ 4 గోడ గడియారంలో ముళ్ళు చేసే చలనం. దీనికి సరైన సమాధానము గోడ గడియారంలో మనకు ముళ్ళు చేసే చలనం అన్నమాట. 41 చూడండి. మనకు సరళ రేఖ మార్గంలో ప్రయాణించే వస్తువుల చలనానికి
సంబంధించి సరికాని అంశము. ఇక్కడ సరైనది కాదు, సరికానిది. ఎగ్జామ్లలో మనకి ఇలాంటి ప్యాటర్న్ లోపల ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడు, ఆప్షన్ ఏ సత్యము, బి అసత్యము అని ఇలాంటివి ఇస్తుంటాయి. కాబట్టి క్వశ్చన్ని 1కి 2 సార్లు నిదానంగా చదవండి, కంగారు పడకుండా. ఇలాంటివే మనకు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రాకెట్ చలనం, ఆప్షన్ 2 తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ చలనం, ఆప్షన్ 3 జావెలిన్ త్రో చలనం, ఆప్షన్ 4 నేలపై ద్రోలించిన గోలి చలనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే నేలపై దొర్లించిన గోలి చలనం సరైనది కాదు. నెక్స్ట్ వన్ చూడండి. చెక్కకు రంధ్రాలు చేసే బర్మా చేసే చలనం. దీనికి ఆప్షన్ 1 స్థానాంతర చలనం, ఆప్షన్ 2 డోలనా చలనం, ఆప్షన్ 3 క్రమచలనం, ఆప్షన్ 4 భ్రమణ చలనం. దీనికి సరైన సమాధానం భ్రమణ చలనం. ఇంతటితో మనకు ఈనాడు పేపర్లో వచ్చిన 40 బిట్స్ చెప్పుకోవడం జరిగింది. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.